హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటి రోజుల్లో కరెంట్ లేకుండా జీవించడం అసాధ్యం. అది విద్యుత్ రంగంలో ఒక అద్భుతమైన ఆవిష్కరణ. మనం కరెంట్ లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేం. ఎందుకంటే ఫ్యాన్, లైట్, టీవీ, మొబైల్స్ అన్ని ఎలక్ట్రానిక్స్కి కరెంట్ కావాలి. మనకి నీరు, గాలి, ఆహారం ఎంత అవసరమో ప్రస్తుత జీవితంలో కరెంటు కూడా అంతే ముఖ్యమైనది. మన జీవిత శైలిలో భాగమైన కరెంటు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కరెంట్ ఎక్కడి నుంచి తయారవుతుంది, కరెంట్ ఎలా పనిచేస్తుంది, అసలు కరెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కరెంట్ అనేది విద్యుత్ లోపల ఒక ప్రవాహం. ఇది ఎలక్ట్రాన్స్ అనే ఛార్జ్ కలిగిన పార్టికల్స్ ఒక నిర్దిష్ట దిశలో కదలడం ద్వారా ఏర్పడుతుంది. కరెంట్ తయారీలో కోల్పోయే మొదటి దశ ఉత్పత్తి కోల్, గ్యాస్, న్యూక్లియర్, హైడ్రో, సోలార్, విండ్ మిల్స్ వంటి పద్ధతుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఉదాహరణకు కోల్ లేదా గ్యాస్ పాయింట్లు వేడి ఉత్పత్తి చేసి టర్బైన్లు తిప్పుతాయి. వాటి ద్వారా విద్యుత్ తయారవుతుంది. హై వోల్టేజ్ లైన్స్ ద్వారా విద్యుత్ ప్రయాణం చేస్తుంది. దీనివల్ల కరెంట్ లాసెస్ తగ్గిస్తారు. ట్రాన్స్ఫార్మర్లు వోల్టేజ్ని తగ్గించి మన ఇళ్ళకి సరిపడేలా చేస్తాయి. చివరగా డిస్ట్రిబ్యూషన్ లైన్ ద్వారా కరెంట్ మన ఇళ్ళకు చేరుతుంది. ఇల్లు, ఆఫీసులు, ఫ్యాక్టరీలు ఇలా ఎక్కడైనా విద్యుత్ ఉపయోగించేందుకు మీ మీటర్ల పనిలో పెడతాయి. మీ మీటర్ల రీడింగ్ ప్రకారం బిల్ జనరేట్ అవుతుంది. 1 సెకండ్లో విద్యుత్ వేల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. విద్యుత్ కరెంట్ చూసేందుకు లేదా పట్టుకోవడానికి సాధ్యపడదు, కానీ దాని ప్రభావం చూపిస్తుంది. కరెంట్లో 2 రకాలు ఉంటాయి: డీసీ కరెంట్, ఏసీ కరెంట్. డీసీ కరెంట్ అంటే ఇది ఒక దిశలో ప్రయాణించే కరెంట్. ఉదాహరణకు బ్యాటరీలో ఉన్న కరెంట్. ఏసీ కరెంట్ అనేది ఇది ప్రతి క్షణం దిశ మారుస్తూ ఉంటుంది. మన ఇళ్లలో ఉపయోగించే కరెంట్ని ఏసీ కరెంట్ అంటారు. లైట్, ఫ్యాన్, టీవీలు, ఫ్రిడ్జ్లు వంటి పరికరాలు కరెంట్ లేకుండా పనిచేయవు. చిన్న పెద్ద పరిశ్రమలు అన్ని కరెంట్ మీదే ఆధారపడినవి. హాస్పిటల్లో యంత్రాలు, సర్జరీలు చేయాలంటే కరెంట్ చాలా ముఖ్యమైనది. మెట్రో రైల్స్, ఎలక్ట్రానిక్ వాహనాలు ఇవన్నీ కరెంట్ ఆధారంగా నడుస్తున్నాయి. ఒకవేళ కరెంట్ ఆగిపోతే మన పరిస్థితి ఏంటి? టెక్నాలజీ నిలిచిపోతుంది. మనం మళ్ళీ మాన్యువల్ పనులకే ఆధారపడిపోతాం. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోతుంది. కరెంట్ అనేది మన జీవితానికి మరింత వేగం, సౌకర్యం, సులభతనాన్ని ఇచ్చింది. దాన్ని వృధా చేయకుండా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. మన వచ్చే తరాలకి అదే సౌకర్యాన్ని అందించేలా నవీన పరిష్కారాలను అన్వేషించాలి. కరెంట్ లేకపోతే మన జీవితమే ఆగిపోతుంది.